మీరు సనాతన ధర్మానికి ఆపోజిటా? సనాతన ధర్మానికి ఆపోజిట్ సనాతన ధర్మం అంటే ఏంటండి? మా చెప్పండి సార్. మతం సనాతన ధర్మం అంటే హ్మ్. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ గురించని కాదు. నేను అడిగిందేంటి సనాతన ధర్మానికి మీరు ఆపోజిటా? అవునండి, సనాతన ధర్మం అనేది నీ ధర్మాన్ని నువ్వు మాట్లాడుకో, నీ ధర్మాన్ని నువ్వు బోధించుకో, నీ ధర్మం ప్రకారం నువ్వు ఉండు. నీ సనాతన ధర్మం ఏం చెప్తుంది? పరమత సహనం కలిగి ఉండమంటుంది. అంటే మా మతం దగ్గరికి వచ్చేసి మా బైబిల్ పట్టుకుంటూ మా బైబిల్ డాష్ డాష్ బైబిల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటావు. ఆడెవడో ఒకడు వచ్చాడు, రాధమోహన్ గాడు అని ఒకడు వచ్చాడు. హ్మ్. ఆడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రులు తెలియట్లేదా? అంటే వాళ్ళు న్యూస్ చూడలేదా? ఇంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు డిపార్ట్మెంట్ కానీ ఆంధ్ర తెలంగాణలో ఉన్న డిపార్ట్మెంట్స్ ఏమైపోయినాయి? ముఖ్యమంత్రులు ఏమైపోయారు? హోమ్ మినిస్టర్స్ ఏమైపోయారు? అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా ఇవ్వంటారా ఆ వ్యాఖ్యలు అవి? బైబిల్ని యేసు జీసస్ని చెక్క అంటే ఎవడు చెక్కో రమ్మని చెప్పు. ఆడు పబ్లిక్గా పలానా చోటకు వస్తున్నాడని చెప్పమనండి. చెక్కేంటో మొక్కేంటో మొత్తం తెలుస్తాం. చెక్క మొక్క మొత్తం కూడా తెలుస్తాం. ఈ రోజున నువ్వు మాట్లాడే మాటలు ఏవైతేనే ఆడు రాధమోహన్ గారు వాడి మీద ఇప్పుడు బోలు కేసులు ఉన్నాయి. అంటే ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమేనా? ఈ రోజున కూటమి ప్రభుత్వం వాడి మీద ఉన్న కేసులు ఎందుకని బయట తీయట్లేదు? చేతకాని ప్రభుత్వమే కదా.